అండి వెంకటస్వామి గారు. ఓకేనండి, రామిరెడ్డి గారు కంటిన్యూ. సార్, ఇది ఈ నీట్ ఎగ్జామ్ లీకు తర్వాత తదుపరి చర్యలు ఒక వారం లోపలనే 3rd మేకి ఎగ్జామ్ అయితే 10th మే రోజే మొత్తం దానికి ఇచ్చారు. ఏం జరిగింది, మాకు వచ్చింది రిపోర్ట్ ఏంది, ఏం చేస్తున్నాం, సిబిఐకి ఇస్తున్నాం, మేము రీ ఎగ్జామ్ పెడుతున్నాము. రీ ఎగ్జామ్లో మీరు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కొత్త హాల్ టికెట్ వస్తుంది, అవే సెంటర్లు ఉంటాయి అని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ 10th మే రోజే నేషనల్ టాలెంట్ ఏజెన్సీ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం జరిగింది. 1 వీక్ సిబిఐకి ఇవ్వడం జరిగింది, అలా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజేష్ ఖన్నా గారు నాకు తెలిసిన కొన్ని విషయాలు, వై టెలిగ్రామ్ ఈజ్ బ్యాండ్, వై వాట్సాప్ ఈజ్ నాట్ బ్యాండ్, టెక్నికల్ అంశాలు చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు 21 నాడు ఎగ్జామ్ ఉంది, 21 వరకు మనం రాజకీయాలు మాట్లాడుకోకుండా పిల్లలు ఎగ్జామ్ టెన్షన్ లేకుండా రాసే ప్రయత్నం చేయడం మంచిదని నా ఒపీనియన్. కాబట్టి రాజకీయాల అంశాలకు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకు మళ్ళీ డైవర్ట్ చేసినట్టు, టెన్షన్ పెట్టినా పెట్టకపోయినా డైవర్ట్ చేసినట్టు అయింది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్, పాలసీ డెసిషన్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు పేపర్ సప్లై అయితే ఎగ్జామ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్. కాబట్టి అప్పుడు ఈ టెలిగ్రామ్ అప్పుడు మళ్ళీ బ్యాన్ చేస్తారా, పర్మనెంట్ బ్యాన్ చేస్తారా అనే డౌట్లు రావుగా, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి అప్పుడు పేపర్ డైరెక్ట్ గా సెంటర్ నుంచి అంటే ఒరిజినల్ సెంటర్ నుంచి ప్రతి ఎగ్జామ్ కంప్యూటర్కి వస్తుంది. కాబట్టి మధ్యన ఈ టెలిగ్రామ్ కానీ ఇంకే యాప్ కానీ దాన్ని ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్కి టైం లేదు కాబట్టి ఈసారి పెడుతున్నాం. కాబట్టి ఒకసారి అయినాక మళ్ళీ ఒకసారి అయితే విద్యార్థుల మనోక్షోభ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ను, అందులో ఇంతకుముందు వాళ్ళు క్లియర్గా చెప్పారు, అకౌంటబిలిటీ లేదు, అడ్రస్ ఉండదు, ఎవరో ఉండదు, లక్షల మందికి ఇన్ఫర్మేషన్ ఎట్ ఎ టైం పోతుంది. అమెండ్ వారం కింద చేసిన పోస్టింగ్ ను ఇవాళ వేరే యాడ్ చేసి అమెండ్ చేసి ఇది కూడా వారం కింద అని భ్రమ కల్పించడం, ఇలాంటి దుర్లక్షణాలు దాంట్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంది, న్యాయస్థానం సమర్థించింది పూర్తిగా. ఇక దాని మీద మనం కూడా కోడిగుడ్డు ఈకలు పీకినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎగ్జామ్ మళ్ళీ పెడుతున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. కాబట్టి ఈ సమస్య పోతుంది. ఇక నైతికంగా నేను మరి ఆన్సర్ చెప్పని చెప్తాను, వద్దు రాజకీయాలు వద్దని నేను అనుకుంటున్నా. ఎగ్జామ్ మంచిగా జరగాలి, పిల్లలు మంచిగా రాయాలి, ఈ అంశంలో వాళ్ళకు బెస్ట్ విషెస్ ఉండాలి. ఇంకొక ఆప్షన్ కూడా కోర్టు ఇచ్చింది, మరి రైట్, అది కోర్టు విషయం ఏంటంటే, ఇంతకుముందు ఎగ్జామ్లో మంచి మార్కులు మంచిగా వచ్చిన వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా దాన్ని తీసుకొని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, దానికి తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఇచ్చినట్టు కోర్టు ఇచ్చినట్టు తెలుస్తుంది, అది మరి ఉంటుందా ఎంతవరకు కరెక్ట్ తెలియదు. మొత్తం మీద పిల్లలు టెన్షన్ లేకుండా ఇప్పుడు ఒకసారి అయితే లీక్ జరిగింది, ఎందుకంటే 24 లక్షల మంది విద్యార్థులు, దాదాపు 3000 సెంటర్లు, వేలాది మంది ఉద్యోగులు ఇన్వాల్వ్ అవుతారు. పేపర్ సప్లై ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ కేంద్రం పోయే లోపల వేలాది మంది ఉద్యోగులు ఇన్వాల్వ్ అవుతారు. ఏ ఒక్కరు తప్పు చేసినా, ఇది ఇప్పుడు ఏంటంటే మన టెక్నాలజీ బాగా పెరిగిపోయి ఈ యాప్స్, ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఫాస్ట్ పెరిగిపోవడంతో క్షణాల మీద లక్షల మంది చేరే పరిస్థితి ఉంది. ఇది 20 ఏళ్ళ కింద లేదు ఈ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అంత భయంకరంగా ఉంది. అందుకే ఆన్లైన్ ఎగ్జామ్ అవసరం. ఈసారి ఈ అవకాశం ఉన్న టెలిగ్రామ్ యాప్లను బ్యాన్ చేయడం అవసరం. దాంట్లో 8 ఛానల్స్ పేపర్లు అమ్మినామని చెప్పి 1.5 కోటి ఒక బ్యాంకులో జమ అయినది ఫేక్ అకౌంట్ లో, ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా పంపిణలే. మీకు ఇంకోటి తీస్తా, 3 రోజుల ముందు నీట్ పేపర్ లీక్ మళ్ళీ వచ్చింది, ఫేక్ ఇది వచ్చింది టెలిగ్రామ్ యాప్ ద్వారా, నాకు వచ్చింది కానీ పోస్ట్ చేసింది. ఈ ఫేక్ పేపర్ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారా వచ్చింది. అంటే టెలిగ్రామ్ యాప్ ద్వారా ఇంకా ఈ మన విచారణ కూడా సహకరించలేదు, వాళ్ళ ఆఫీస్ కూడా ఇక్కడ లేదట. సో ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం టెంపరీ బ్యాన్ చేశారు. దానికి క్రైమ్ ఉంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేయాలో అప్పుడు తర్వాత చేస్తారు. దాని మీద ఇప్పుడు డిస్కషన్ వద్దు. ఎగ్జామ్ మళ్ళీ మంచిగా జరగాలి, పిల్లలంతా మంచిగా జరగాలి. ఆన్లైన్ సిస్టమ్ మాత్రం మంచిది, స్వాగతిద్దాం. దీని మీద రాజకీయాలు వద్దని నా విజ్ఞప్తి. ప్రశ్న నేను సమాధానం చెప్తా. రైట్ మనతో పాటు ఐటీ నిపుణులు రాజేంద్ర గారు ఉన్నారు.